హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం అంబాల గ్రామ పంచాయతీ నర్సరీని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగపద్మజ సందర్శించారు. అనంతరం మొక్కల పెంపకం గురించి కార్మికులను, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మాట్లాడుతూ ఈ నర్సరీలో 9,000 మొక్కలను లక్ష్యంగా పెట్టుకున్నామని, అందులో భాగంగా 90% మొక్కలను సిద్ధం చేశామని, మిగతా 10% మొక్కలను త్వరలోనే సిద్ధం చేసి లక్ష్యాన్ని చేరుకుంటామని తెలిపారు. ఈ నర్సరీలో ఎక్కువగా పూలు, పండ్ల మొక్కలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, కాబట్టి బొప్పాయి, సీతాఫలం, కరివేపాకు లాంటి మొక్కలకు ప్రాధాన్యత ఇవ్వాలని కార్మికులకు, అధికారులకు సూచించారు. కమలాపూర్ మండలంలో మొత్తం 23 నర్సరీలు ఉన్నాయని, అన్ని నర్సరీలలో మొక్కల పెంపకం జరుగుతుందని, అన్ని నర్సరీలను సందర్శించి ఆఫీస్ రికార్డులు పరిశీలిస్తామని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగపద్మజ తెలిపారు. మనము కమలాపూర్ మండల్ అంబాల జీపీలో నర్సరీ విజిట్ చేశామండి. ఈ నర్సరీలో టార్గెట్ 9,000 మొక్కలు. 9,000 మొక్కలలో మొత్తము మనము ఇందులో హోమ్ స్టేడ్ మొక్కలు ప్రాధాన్యత ఇస్తున్నామండి. హోమ్ స్టేడ్ మొక్కలలో పూలు, పండ్లకి ప్రాధాన్యత ఇస్తున్నాము. ఆ పూలు, పండ్లు కూడా 90% జర్మినేషన్ ఉందండి. మిగిలిన 10% కూడా వాళ్ళు ప్రైమరీ బెడ్స్లలో పెంచుతున్నారు. ఆ నారు మొక్కల్ని వాళ్ళు వితిన్ 1 వీక్లో ఆ బ్యాగ్స్లలో రీప్లేస్ చేస్తారండి. ఇంకా ప్రాధాన్యత బొప్పాయి, కరివేపాకు, నెక్స్ట్ సీతాఫలానికి కూడా వాళ్ళు నారు